పవన్ కళ్యాణ్ మీటింగ్ తో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. పవన్ చిచ్చుబుడ్డిని బీజేపీ వెలిగించాలని చూస్తోందని ఆరోపించారు. మోదీ వచ్చి వెళ్ళాక టార్గెట్ తెలంగాణ అని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు వైషమ్యాలు సృష్టించాలని చూస్తే సభకి పర్మిషన్ ఎలా వస్తుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు అద్దంకి. తెలంగాణ ప్రశాంతంగా అభివృద్ధి సంక్షేమం వైపు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న క్రమంలో పవన్ చిచ్చుబుడ్డిని పెట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ మిత్రులు కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా వైషమ్యాలను పెంచే దిశగా అనుమతులు ఇవ్వదు. దాని ప్రాథమిక డ్యూటీ కూడా, ప్రభుత్వం యొక్క డ్యూటీ కూడా. ఇక్కడ మోదీ గారు వచ్చిపోయిన తర్వాత ఏదో పెద్ద మార్పు జరుగుతుందని బీజేపీ వాళ్ళు అంటున్నారు. నాకు అర్థం కాలే. టార్గెట్ తెలంగాణ అంటే మాకు అర్థం కాలే. వాళ్ళు ఓట్లతో గెలుస్తారు. మోదీ గారి ఎన్డీఏ కూటమి బీజేపీ, కానీ ప్రజల్ని గెలవలేరు. ఎందుకంటే ప్రజల మధ్యన వైరుధ్యాలు వైషమ్యాలు పెంచడమే వాళ్ళు చేసే పని. దానికి పవన్ కళ్యాణ్ ఒక బూస్టర్గా ఉపయోగపడుతున్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మీరు 11 రోజుల భోజనం చేయలేకపోయినారు తెలంగాణ వస్తే. తెలంగాణలో కండ్లు పడితే కోనసీమ మొత్తం బగ్గుమన్నది. జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ప్రజలందరికీ కూడా పరమ పవిత్రమైన రోజు. మరి ఆ రోజున మీరు వైషమ్యాలు పెట్టే కుట్రలు చేస్తా అంటే ప్రెస్ మీట్లకు మీటింగ్లకు ఎట్లా పర్మిషన్స్ వస్తాయి మిత్రమా? అంటే తెలంగాణ సమాజం ఎడ్డిదనుకున్నారా, లేకపోతే తెలంగాణ సమాజం ఏమైనా తెలివి తక్కువదనుకొని ప్రయోగాలు తెలంగాణ మీద చేస్తున్నారా? సెంటిమెంట్ రాజకీయాలతో ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టి బీఆర్ఎస్ కి లాభం చేయడం కోసమే బీజేపీ పవన్ కళ్యాణ్ ని తెరపైకి తెచ్చిందన్నారు అద్దంకి దయాకర్. దమ్ముంటే నేరుగా వచ్చి కాంగ్రెస్ తో రాజకీయాలు చేయాలి అన్నారు. బీఆర్ఎస్ కు అనుకూలమైన రాజకీయాలు చేయడానికి బీజేపీ స్పాన్సర్డ్ ప్రోగ్రామే మన పవన్ కళ్యాణ్. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడో తాకట్టు పెట్టి, వాళ్ళకు కూడా తెలియదు పాపం, వాళ్ళు భారత రాష్ట్ర సమితిని ఎందుకు పెట్టుకురో కూడా తెలియదు. గుణాత్మకమైన మార్పు వాళ్ళకు మార్పు కోసం చేసుకురో తెలియదు. ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ రగల్చడం ద్వారా మళ్ళీ మేము తెలంగాణ వాదులం అంటున్న భారత రాష్ట్ర సమితికి మేలు చేయడానికి బీజేపీ ఒక పథకం ప్రకారమే పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తెచ్చిన మాట వాస్తవం. ఎందుకు తెలంగాణ మీద ఇన్ని కుట్రలు చేస్తున్నారు మీరు? తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రాంతం ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా? రాజకీయాల కోసం దేనికైనా తెగబడమేనా? ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది మిత్రుడు పవన్ కళ్యాణ్.